Hello viewers, welcome to the review of match number 64 between Delhi Capitals and Lucknow Super Giants. మనకు తెలుసు కొన్నిసార్లు అదృష్టం లేనప్పుడు అరటిపండు తిన్నా కూడా పన్ను ఇరుగుతుంది అంటారు. కానీ ఒకవేళ అదృష్టం ఉంటే మాత్రం ఇలా ఆర్సీబీ లాగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు అని చెప్పుకునే పాసిబిలిటీ వచ్చే స్టేజ్కి అయితే వచ్చేసాం మనం. ఎందుకంటే మొన్నటి వరకు చూస్తున్నాం ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలంటే ఒక 20 డేస్ ముందు ఒక పెద్ద టేబుల్ ఇచ్చేసి వీళ్ళు వాళ్ళ మీద గెలవాలి, వాళ్ళు వీళ్ళ మీద గెలవాలి, ఆర్సీబీ ఇన్ని మ్యాచెస్ గెలవాలి, వరుసగా గెలవాలి, అలా పెద్ద ప్రిడిక్షన్ టేబుల్ వేసుకొని ఉంటారు. ఫ్యాన్స్ అయితే మొత్తానికి అన్నీ అనుకున్నట్టు జరిగిపోయాయి. లాస్ట్కి ఆర్సీబీ ఫేట్ అయితే వాళ్ళ ఓన్ హ్యాండ్స్లోకి వచ్చేసింది, వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు జస్ట్ ఇప్పుడు సిఎస్కేని 20 రన్స్తో ఓడించారంటే, లేదంటే చేజింగ్ అయితే ఒక 10 బాల్స్ 2 ఓవర్స్ మిగిలించి కొట్టారంటే ఎగ్జాక్ట్ అనే ఈక్వేషన్ ఆ రోజు వస్తుంది ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత. బట్ మొత్తానికి ఇలాంటి విన్ కానీ సాధించారంటే డైరెక్ట్గా ప్లే ఆఫ్స్లోకి ఎంటర్ అయిపోతారు ఆర్సీబీ. అందరూ ఫ్యాన్స్ అయితే గట్టిగా ఎదురు చూసిన మూమెంట్ ఇది. ఎందుకంటే ఇవాళ మ్యాచ్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. లక్నో సూపర్ జైంట్స్ ఒక మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంది వాళ్ళు, అది ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోయారు వాళ్ళు. సో కాబట్టి ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఇప్పుడు ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ లాగా తయారైంది. అండ్ దెన్ సో కాబట్టి ఇంకా ఇప్పుడు ఉన్న హైప్కి ఆల్రెడీ ఇంకా బీభత్సమైన హైప్ అయితే వచ్చేస్తుంది ఆ మ్యాచ్కి, ఈ రోజు మ్యాచ్ రిజల్ట్ వలన. సో అలాని ఈ మ్యాచ్ ఓడిపోవడం వలన కానీ గెలవడం వల్ల కానీ డీసీ కానీ లక్నో కానీ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయాయంటే లేదు. మ్యాథమెటికల్గా అయితే ఛాన్స్ ఉంది, బట్ రియలిస్టిక్గా అయితే రెండు టీమ్స్ అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్ స్టేజ్, డీసీ కానీ ఎల్ఎస్జీ కానీ రియలిస్టిక్గా మాట్లాడితే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. సో అది ఎలా అనేది, వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఏం జరగాలి అనేది నేను లాస్ట్లో పాయింట్స్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేస్తాను. బట్ ముందుగా ఈ మ్యాచ్ స్కోర్ కార్డ్ చూసినట్లయితే ఫస్ట్ 20 ఓవర్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో జరిగింది ఈ మ్యాచ్ అయితే 208 రన్స్ భారీ స్కోర్కు సాధించారు. బట్ మనం చూస్తున్నాం ఢిల్లీలో యావరేజ్ స్కోరే 230 240 ఉందంట ఈ సీజన్. ఆ రేంజ్లో హిట్టింగ్ జరుగుతూ ఉంది, కొడితే 6 అన్నట్టుగా ఉంది ఆ గ్రౌండ్ అయితే. మరి దాన్ని ఈజీగా డిఫెండ్ చేసేస్తారేమో లక్నో ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ అనుకుంటే, వాళ్ళు అనూహ్యంగా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవడం వల్ల 189 రన్స్కే పరిమితం అయ్యారు. మొత్తానికి 19 రన్స్తో డీసీ అయితే గెలిచేసింది అండ్ వాళ్ళ చివరి లీగ్ మ్యాచ్ని విన్తో అయితే ముగించారు. అండ్ మెయిన్ వాళ్ళు 200 రన్స్ కొట్టినా కూడా వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచిన దానికి కారణం అయితే వాళ్ళ బ్యాటింగ్ అయితే డెఫినెట్లీ కాదు. బ్యాటింగ్ ఇంకా కొంచెం బాగా ఆడిండొచ్చు, ఇంకా కొంచెం మంచి స్కోర్ కొట్టిండొచ్చు, బట్ వాళ్ళ బౌలింగ్ వల్ల ఈ మ్యాచ్ గెలిచారని చెప్పాలి. సో ఈ మ్యాచ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మొత్తానికి టాస్ గెలిచింది అయితే లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. అండ్ దెన్ కేఎల్ రాహుల్ అయితే బౌలింగ్ తీసుకున్నాడు, ఎందుకంటే చిన్న గ్రౌండ్, సో హై స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి ఆబ్వియస్లీ చేజింగే తీసుకుంటారు, దాంట్లో పెద్దగా ఆలోచించే విషయం ఏం లేదు. సారీ, టీమ్ చేంజెస్ చూసినట్లయితే లక్నో సూపర్ జైంట్స్ 2 చేంజెస్ చేశారు. వాళ్ళ బౌలింగ్ లైనప్ని కొంచెం రివామ్ చేశారు. యష్ ఠాకూర్ మనం చూస్తున్నాం చాలా మ్యాచెస్ ఫెయిల్ అవుతున్నాడు, అండ్ లాస్ట్ మ్యాచ్ కృష్ణప్ప గౌతమ్ని తీసుకున్నారు స్పిన్ పిచ్ అనేసి కొంచెం. సో వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి అర్షద్ ఖాన్ అండ్ యుద్వీర్ సింగ్ని తీసుకున్నారు. ఇద్దరు కూడా ఆల్రౌండర్స్ వాళ్ళు, బట్ స్టిల్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అన్నట్టే చెప్పుకోవాలి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే లాస్ట్ మ్యాచ్ పంత్ సస్పెండ్ అవడం వల్ల జరిగిన 2 ఫోర్సెడ్ చేంజెస్ని వాళ్ళు మళ్ళీ రివోక్ చేసేసారు ఈ మ్యాచ్లో. అంటే ఆ మ్యాచ్లో పంత్ బదులు కుమార్ కుషాగ్రా వచ్చాడు అండ్ గుల్బెడిన్ నైబ్ బదులు డేవిడ్ వార్నర్ వచ్చారు. అండ్ దాన్ని రివర్స్ చేశారు, మళ్ళీ వాళ్ళిద్దరిని పక్కన పెట్టి గుల్బెడిన్ నైబ్ని రిషబ్ పంత్ని టీంలోకి తెచ్చేశారు. ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే డేవిడ్ వార్నర్ ఒక ఇల్లస్ట్రియస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్స్ ఫర్ ఏ ఫారిన్ బ్యాట్స్మెన్. అలాంటిది ఈ విధంగా ముగుస్తుందా అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అన్లెస్ T20 వరల్డ్ కప్లో బాగా ఫైర్ అయ్యి వార్నర్ మంచి కొంచెం ఆ ఫైర్ చూపిస్తే తప్ప నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో సెలెక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు డేవిడ్ వార్నర్. ఎందుకంటే కంప్లీట్గా ఐపీఎల్ ఫామ్ అయితే లాస్ట్ 2 సీజన్స్గా పెద్దగా సాధించింది ఏం లేదు డేవిడ్ వార్నర్ బ్యాటింగ్లో. సో మొత్తానికి అన్సోల్డ్ అవ్వకుండా ఉండాలంటే తను వరల్డ్ కప్లో ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేసి, కానీ మనకు తెలుసు తను ఎంత టాలెంటెడ్ ప్లేయర్, ఒక భారీ బిగ్ మ్యాచ్ ప్లేయర్, అంత ప్లేయర్ దే కెనాట్ స్టే డౌన్ ఫర్ లాంగ్. సో ఖచ్చితంగా ఐపీఎల్లో చూస్తాం, మరి ఏ టీంకి చూస్తాం, రిటైన్ చేసుకునే పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళని ఖచ్చితంగా వదిలేస్తారు ఆక్షన్లో. మరి అప్పటికి డిమాండ్ ఉంటే ఏ టీం కొంటదో, డేవిడ్ వార్నర్ ఎవరికి ఆడతాడో లేదంటే అసలు ఆడడో, ఇదే లాస్ట్ మ్యాచ్ డేవిడ్ వార్నర్కి మనకు తెలియదు, అదైతే చూడాలి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే
డీసీకి మంచి స్టార్ట్స్ ఇస్తూ వస్తున్న జేక్ ఫ్రేజర్ మగగ్ ఈ మ్యాచ్ అయితే డక్అవుట్ అయిపోయాడు. సో అక్కడే మ్యాచ్ అయిపోయింది అనుకున్నాను నేనైతే. అసలు ఎందుకంటే తను ఇస్తున్న స్టార్ట్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. పవర్ ప్లేలో 80 రన్లు, 90 రన్లు, పవర్ ప్లే లోపలే 50 కంప్లీట్ చేయడం అలాంటివి చేస్తున్నాడు. తను డక్అవుట్ అయ్యేసరికి అసలు ఇంక ఇంత స్కోర్ వస్తుందా, భారీ స్కోర్ అనుకున్నాం. కానీ అనూహ్యంగా తను అవుట్ అయిపోయిన తర్వాత కూడా పవర్ ప్లేలో 73 రన్స్ వచ్చాయి డీసీకి. దానికి రీజన్ వచ్చి ఇంకొక ఓపెనర్ అభిషేక్ పొరల్ అండ్ 1 డౌన్ వచ్చిన షై హోప్. చాలా మంది కామెంట్స్ పెట్టుండొచ్చు, షై హోప్ని ఎందుకు ఆడిస్తున్నారు డేవిడ్ వార్నర్ ఉండగా అని చెప్పి. బట్ షై హోప్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ టెక్నికల్ బ్యాట్స్మెన్ అండ్ కొంచెం ఈ మధ్య T20 గేమ్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో కాబట్టి ఆ, షై హోప్ని ఆడించారు అండ్ ఈ మ్యాచ్ అయితే తను బాగా క్లిక్ అయ్యాడు. సో వాళ్ళిద్దరైతే మొత్తం పవర్ ప్లే డామినేట్ చేసి 73 రన్స్ అయితే కొట్టేశారు. ఆ వికెట్ పడిన టెన్షన్ అయితే ఎక్కడ చూపిలేదు వాళ్ళు. ఇంత మంచి స్టార్ట్ చేసిన తర్వాత మినిమం ఖచ్చితంగా 210, 220 ఎక్స్పెక్ట్ చేశాము. బట్ నెక్స్ట్ కొన్ని ఓవర్స్లో అయితే దానికి బ్రేకులు పడ్డాయి. సో నెక్స్ట్ 4 ఓవర్స్ 10 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 106 వచ్చింది. ఈ 4 ఓవర్స్లో ఏం జరిగిందంటే రవి బిష్నాయ్ వచ్చేసి షై హోప్ని పెద్ద షాట్కి ట్రై చేస్తూ అవుట్ అయిపోయాడు షై హోప్ అయితే. బట్ దెన్ అనూహ్యంగా పవర్ ప్లే అయిన తర్వాత అభిషేక్ పురాల్ పూర్తిగా స్లో డౌన్ అయిపోయాడు. ఇక్కడ ఇది కొంచెం నెగిటివ్ అయింది ఇక్కడ వాళ్ళకి. అందుకే 4 ఓవర్లకు 33 రన్లే వచ్చాయి. పంత్ కొత్త బ్యాట్స్మెన్ ఆబ్వియస్లీ టైం తీసుకుంటాడు సెటిల్ అవ్వడానికి. బట్ అభిషేక్ పొరేల్ పవర్ ఈ స్టేజ్ అయిన తర్వాత 8 బాల్లో 9 రన్సే కొట్టాడు ఈ 4 ఓవర్లో స్టేజ్లో చెప్పాలంటే. సో కాబట్టి అభిషేక్ పొరేల్ కూడా కొంచెం స్లో అయ్యాడు. నెక్స్ట్ 5 ఓవర్స్ అయితే ఇంకా స్లో అయిపోయింది. జస్ట్ వాళ్ళు 30 రన్లే కొట్టారు. 10 ఓవర్లకి 106 ఉన్న స్కోరు 15 ఓవర్లకి 136 అయింది. బాల్ టు బాలే రన్ వచ్చింది. మొత్తానికి అభిషేక్ పొరేల్ అయితే ఫస్ట్ అవుట్ అయిపోయాడు పెద్ద షాట్కి ట్రై చేసి. దాని తర్వాత వచ్చిన ట్రిస్టాన్ స్టబ్స్ ఇంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి విరుచుకుపడతాడు అనుకున్నా. కానీ ఇక కొంచెం డిఫరెంట్గా అనూహ్యంగా సింగిల్స్ తీసుకున్నాడు. స్టార్టింగ్లో కొంచెం సెటిల్ అవ్వడానికి టైం తీసుకున్నాడు. కొంచెం ఆడ్గా అనిపించింది కానీ లాస్ట్కి వచ్చేసరికి తను చేసింది పని అయితే అర్థమైంది. ఎందుకంటే తను నీట్గా రికవర్ అయ్యాడు. మొత్తానికి స్టబ్స్ కూడా స్లోగా స్టార్ట్ చేయడం వల్ల పంత్కు కూడా పెద్దగా కనెక్ట్ అవ్వడం పోవడం వల్ల ఈ 5 ఓవర్ అయితే పూర్తిగా రెడ్లో పెట్టేశాను. కొంచెం మ్యాచ్ చేజారిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. బట్ లాస్ట్ 5 ఓవర్స్లో మొత్తం కవర్ చేశారు. లాస్ట్ 5 ఓవర్స్లో 72 రన్లు కొట్టారు. మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఈస్ ట్రిస్టాన్ స్టబ్స్ ఇన్నింగ్స్. స్టబ్స్ 25 బాల్లోనే 57 రన్లు కొట్టాడు. కొన్ని కళ్ళు చెదిరే షాట్స్ ఆడాడు. ఆ రివర్స్ స్కూప్స్ కానీ, ఆ లాంగ్ ఆన్ మీద 6 కానీ, పైన టాప్ టీర్కి తగిలిన 6 కానీ, సో కొన్ని కళ్ళు చెదిరే షాట్స్ అయితే కొట్టాడు. రిషబ్ పంత్కి ఇక్కడ కొంచెం కనెక్ట్ అవ్వలేదు ఎక్కువ షాట్స్. తనైతే తక్కువ స్ట్రైక్ రేట్కి ఫెయిల్ అయిపోయాడు. అండ్ దెన్ లాస్ట్లో వచ్చిన అక్షర్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్ బాగా హిట్టింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్ అయితే పెద్దగా షాట్స్ కనెక్ట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఓవర్ కూడా 4 బాల్ తనే ఆడాడు. స్టబ్స్కి స్ట్రైకింగ్ రాలేదు అసలు. సో కాబట్టి ఏదంటే ఇంకా ఎక్కువ ఇంకొక 5 రన్లు ఎక్కువ వచ్చాయేమో మేబీ స్టబ్స్కి స్ట్రైకింగ్ వచ్చి ఉంటే. బట్ మొత్తానికి అక్షర్ పటేల్ అయితే లాస్ట్లో కొంచెం హిట్ అండ్ మిస్ లాగా జరిగింది. సో కాబట్టి స్కోర్ అయితే 208 రన్లు వచ్చింది. డిఫెండ్ చేసుకునే స్కోరే ఖచ్చితంగా భారీ స్కోర్ ఇదైతే చెప్పాలంటే. బట్ దెన్ ఆ గ్రౌండ్కి సరిపోతుందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కీ పర్ఫార్మర్స్ ఆర్ ద హాఫ్ సెంచురియన్స్ అభిషేక్ పొరల్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. చాలా చాలా క్రూషియల్ ఇన్నింగ్స్, ఒకరు టాప్లో అండ్ దెన్ ఒకరు ఎండింగ్లో. ఫెయిల్యూర్స్ వచ్చి జేక్ ఫ్రేజర్ మగగ్. మనం జేక్ ఫ్రేజర్ మగగ్ చూస్తున్నాం ఎలాంటి స్టార్ట్స్ ఇస్తున్నాడో. సో ఇలాంటి క్రూషియల్ మ్యాచ్లో తను ఫెయిల్ అయ్యేసరికి డౌట్ వచ్చింది. సో కానీ కవర్ ఫార్చునేట్లీ మిగతా బ్యాట్స్మెన్ స్టెప్ అప్ అయ్యారు. అండ్ దెన్ బౌలర్స్లో అర్షద్ ఖాన్ 3 ఓవర్స్కే 45 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీసినా కానీ ఆల్మోస్ట్ 15 రన్స్ పర్ ఓవర్ తను అయితే ఫ్లాప్ అయిపోయాడు. సో వీళ్ళు ఫెయిల్యూర్స్ ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో చెప్పాలంటే. సెకండ్ ఇన్నింగ్స్కి మనం ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే రిజల్ట్ తెలిసిపోయింది. ఈ మధ్య చాలా చూస్తున్నాం, పెద్ద టార్గెట్ ఉన్నప్పుడు పవర్ ప్లేలోనే దే ఆర్ గోయింగ్ ట్రయింగ్ టూ హార్డ్ అండ్ దెన్ 4 వికెట్లు కోల్పోతున్నారు. ఇంతకు ముందు మ్యాచెస్లో చూసాం. అలాగే ఈ మ్యాచ్లో అయితే ఫస్ట్ ఓవర్లోనే కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇషాన్ కిషాన్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ అక్షర్ పటేల్ వచ్చి స్పిన్లో అనూహ్యంగా మార్కస్ స్టోయినిస్ని స్టంప్ అవుట్గా పంపించేస్తే మళ్ళీ దీపక్ హుడాని ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. మొత్తానికి 4 వికెట్స్లో ఇషాంత్ శర్మ అనే 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దెన్ అసలు 4 వికెట్స్ పడిపోయాయి. అండ్ మనకు తెలుసు పవర్ ప్లేలోనే 4 వికెట్స్ పడ్డాయంటే రికవరీ అయితే చాలా కష్టం. ఇంకా అక్కడి నుంచి అదే జరిగింది మొత్తానికి. బట్ నికోలస్ పూరాన్ ఈ మ్యాచ్ అయితే తొందరగానే వచ్చాడు క్రీజ్లోకి. బట్ దాన్ని వచ్చి రాగానే హిట్టింగ్ అయితే స్టార్ట్ చేశాడు. కాబట్టి పవర్ ప్లేలో స్కోర్ అయితే వచ్చింది 59 రన్లు 6 ఓవర్లో ఆల్మోస్ట్ 10 రన్ రేట్తో. బట్ వికెట్స్ అయితే పడిపోయాయి. నెక్స్ట్ 4 ఓవర్స్లో అగైన్ పూరన్ అయితే హిట్టింగ్ కంటిన్యూ చేశాడు. కానీ వాళ్ళకి ఫామ్లో ఉండి మ్యాచెస్ ఫినిష్ చేస్తున్న ఆయుష్ బదోని ఫ్లాప్ అయిపోయాడు. సో అది కూడా పెద్ద తలనొప్పిగా మారింది. సో ఈ స్టేజ్లో అయితే
కృణాల్ పాండ్యా వచ్చాడు. 10 ఓవర్స్‌కి 97 ఉంది స్కోరు. ఇంకా 110 అలా కొట్టాల్సి ఉన్నింది స్కోరు. పూరన్ ఉంటే ఖచ్చితంగా కొట్టే స్కోరే. బట్ దెన్ నెక్స్ట్ 5 ఓవర్స్‌లో మా మ్యాచ్ రిజల్ట్ అయితే అర్థమైపోయింది. ఎందుకంటే 15 ఓవర్లకి 135 వచ్చింది. నెక్స్ట్ 5 ఓవర్లో 38 రన్లు వచ్చాయి కానీ మెయిన్ వాళ్ళ లాస్ట్ రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్ పేరు నికోలస్ పూరన్ అండ్ కృణాల్ పాండ్యా ఇద్దరు అయితే అవుట్ అయిపోయారు. బట్ ఇంకా మ్యాచ్ అయిపోతుంది అనుకున్న స్టేజ్లో స్టార్ట్ అయింది అర్షద్ ఖాన్ ఇన్నింగ్స్. అర్షద్ ఖాన్ ఆల్రౌండర్ అని ఎవరికి తెలియదు, బౌలర్ అని అనుకున్నారు. బట్ తనైతే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు వచ్చి రాగానే. అండ్ దెన్ ఇంకొక సైడ్ యుధ్వీర్ సింగ్ కూడా మంచి క్యామియో ఆడాడు. మొత్తానికి యుధ్వీర్ సింగ్ అయితే 14 రన్స్ కొట్టాడు 7 బాల్స్కి. అండ్ దెన్ అర్షద్ ఖాన్ అద్భుతమైన హిట్టింగ్ చేస్తూ సిక్సెస్ కూడా కొడుతూ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఒకనొక స్టేజ్లో కొట్టేస్తారేమో అన్న స్టేజ్ కూడా వచ్చింది కానీ బట్ లాస్ట్లో 3 ఓవర్స్లో 42 రన్స్ అలా కొట్టాల్సినప్పటి నుంచి ఇంకా షాట్స్ కనెక్ట్ అవ్వలేదు అర్షద్ ఖాన్కి. సో అక్కడ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. రవి బిష్నాయ్ ఫస్ట్ రన్అట్ అయిపోయాడు మొత్తానికి. అండ్ లాస్ట్లో నవీన్ ఉల్ కూడా కొన్ని ఏమి కనెక్ట్ చేయలేకపోయాడు షాట్స్. మొత్తానికి 58 రన్స్తో మొత్తం లాస్ట్ వరకు పోరాడాడు అర్షద్ ఖాన్ అయితే ఫైటింగ్ టిల్ ద ఎండ్. బట్ ఇట్ వాజ్ నాట్ మెంట్ టు బీ ఫర్ దెమ్. అండ్ దెన్ నవీన్ ఉల్ కూడా నాట్అవుట్ ఉన్నాడు. బట్ తనకు కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు పెద్దగా షాట్స్. సో కీ పర్ఫార్మర్స్ వచ్చి నికోలస్ పూరన్ అన్డౌటెడ్లీ. ఆ 4 వికెట్లు పడిన తర్వాత కూడా ఇంత రన్ రేట్ ఫాస్ట్గా వచ్చి ఉందంటే తను సింగిల్ హ్యాండెడ్గా ఫస్ట్లోనే అక్షర్ పటేల్ ఓవర్ని టార్గెట్ చేసి ఆల్మోస్ట్ 20 రన్స్ కొట్టేశాడు. అండ్ దెన్ తర్వాత హిట్టింగ్ చేస్తూనే ఉన్నాడు కుదిరినప్పుడల్లా. సో హర్షద్ మంచి స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 220+ ఉంది. సో కాబట్టి వెరీ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ నికోలస్ పూరన్. అండ్ లాస్ట్లో హర్షద్ ఖాన్ ఇన్నింగ్స్ వాజ్ ఎ ఫైటింగ్ ఇన్నింగ్స్. ఫెయిల్యూర్ మనం టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ అందరూ డికాక్ కానీ స్టోయినిస్ కానీ కేఎల్ రాహుల్ కానీ. బట్ రాహుల్ అండ్ స్టోయినిస్ మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి. పర్టికులర్గా ఈ సీజన్ స్టోయినిస్ మీద చేజింగ్లో పర్టికులర్లీ ఎక్కువ హోప్స్ ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరు అయితే మొత్తానికి 5 రన్లకి అవుట్ అయిపోయారు. సో వీళ్ళిద్దరు ఇన్నింగ్స్లో ఫెయిల్యూర్స్ చెప్పాలంటే. సో మొత్తానికి ఈ విధంగా 19 రన్స్లో అయితే అవుట్ అయిపోయారు, ఓడిపోయారు ఎల్ఎస్జీ. సో ఈ మ్యాచ్ డిసైడింగ్ మూమెంట్స్ ఏం చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వీళ్ళ పార్ట్నర్షిప్ మెగ్గర్గా అవుట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎల్ఎస్జీకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది, గెలిచేస్తాం ఇంక మనం, వాళ్ళు భారీ రేంజ్ స్కోర్ కొట్టేది లేదు, మేబీ కొడితే మనం నార్మల్గా కొట్టుకుంటే వెళ్ళినా 180 190 అది మనం చేస్తాం అనిపించుండొచ్చు. కానీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్తో మ్యాచ్ రూపురేఖలే మారిపోయాయి. ఆల్మోస్ట్ 10 ఓవర్స్కి 110 వచ్చింది స్కోర్. నేను చెప్పాను కదా వీళ్ళ హోప్ అవుట్ అయ్యేసరికి 9 ఓవర్స్కి 95 దాకా ఉన్నింది స్కోర్. సో వెరీ వెరీ క్రూషియల్ పార్ట్నర్షిప్ అది. దాని తర్వాత లాస్ట్లో స్టబ్స్ అయితే ఫినిషింగ్ మొత్తం స్లో డౌన్ అయిపోయిన తర్వాత మిడిల్ ఓవర్స్లో లాస్ట్లో మంచి లేట్ ఇంపెటస్ ఇచ్చాడు ఇన్నింగ్స్కి. అండ్ దెన్ భారీ భారీ ఓవర్స్ వచ్చాయి, 20 రన్ ఓవర్స్ ఒక 2 వచ్చాయి. స్టబ్సే రీజన్ మెయిన్ హిట్టింగ్ అంతా. పంత్ కూడా కనెక్ట్ చేయనప్పుడు స్టబ్స్ మాత్రం సింగిల్ హ్యాండ్గా ఫినిష్ చేశారు కాబట్టి వెరీ వెరీ క్రూషియల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ స్టబ్స్. అండ్ నేను సెకండ్ ఇన్నింగ్స్లో క్రూషియల్ డిసైడింగ్ మూమెంట్ ఇషాంత్ శర్మ స్పెల్ అన్డౌటెడ్లీ. మనం చూసాం లాస్ట్ మ్యాచ్ కూడా విరాట్ కోహ్లీని కొంచెం ట్రబుల్ చేసి అవుట్ చేశాడు కొంచెం తెలివిగా బౌలింగ్ చేసి. సో ఈ మ్యాచ్ కూడా అలాగే కొంచెం ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తూ సేమ్ అవుట్ సైడ్ ఆఫ్ బాల్తో కేఎల్ రాహుల్ని స్లైస్ చేసి లాంగ్ నుంచి వచ్చిన ఫీల్డర్ పట్టేటట్టు కానీ క్యాచ్ కానీ సర్కిల్లోని ఫీల్డర్ వైపు కొంచెం బ్యాక్ ట్రాక్ అయి పట్టాడు ఆ క్యాచ్ అయితే. బట్ స్టిల్ టాప్ ఎడ్జ్ అయింది వైడ్ బాల్కి. బట్ దెన్ అలాగే డికాక్ని కానీ అండ్ దెన్ దీపక్ హుడాన్ కానీ అవుట్ చేసింది. నీట్గా ప్లాన్ చేసి అయితే అవుట్ చేశాడు అనిపిస్తుంది. సో కాబట్టి వెరీ వెరీ క్రూషియల్ స్పెల్ ఫ్రమ్ ఇషాంత్ శర్మ స్టార్టింగ్ మొమెంటమ్కి. అండ్ దెన్ డిసైడింగ్ మూమెంట్స్ వచ్చి వీళ్ళ ఫైట్ బ్యాక్ ఫస్ట్లో నికోలస్ పూరన్ కానీ అర్షద్ ఖాన్ కానీ మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు. సో లాస్ట్ వరకు మ్యాచ్ జరిగిందంటే వీళ్ళే రీజన్ మొత్తానికి. సో ఇది కూడా ఇంకొంచెం వాళ్ళు నికోలస్ పూరన్ ఇంకొక 2-3 అవర్స్ కంటిన్యూ అయ్యింటే ఈ అర్షద్ ఖాన్ ఇన్నింగ్స్ కలిసి ఉంటే మేబీ కొట్టేసే వాళ్ళు ఏమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో వెరీ వెరీ గుడ్ ఇన్నింగ్స్. సో ఇది పాయింట్స్ టేబుల్ చూసుకుంటే మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే వాళ్ళ 5th ప్లేస్, 6th నుంచి 5th వచ్చారు. బెంగళూరు 6th వచ్చింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్, ఎందుకంటే ఇంకొక మ్యాచ్ ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. గెలిస్తే వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే ఎక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా పైకి వచ్చేస్తారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంది అంటే ఓడిపోయిన టీం లక్నో సూపర్ జైంట్స్కి ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళకు ఉండేది ఒక మ్యాచ్. సో వాళ్ళు 14 రన్స్ 14 పాయింట్స్కి రాగలరు మ్యాక్సిమం. సో వాళ్ళు 14 పాయింట్స్కి వచ్చి వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే సింపుల్, లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే గెలవాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద. అప్పుడు రాయల్ ఛాలెంజర్స్ 14కి రారు, సిఎస్కే క్వాలిఫై అవుతారు 16 పాయింట్స్తో. అండ్ దెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ 2 మ్యాచెస్ భారీ భారీగా ఓడిపోవాలి. అంటే 100 రన్స్తో ఓడిపోవడం అలాగే జరిగింది అనుకోండి 2 మ్యాచెస్, అది కూడా అప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ వీళ్ళకంటే నెట్ రన్ రేట్ కంటే తగ్గుతుంది. ఆల్మోస్ట్ ఢిల్లీకి కూడా అలాంటి సిచ్యువేషనే. ఢిల్లీకి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 2 భారీ మ్యాచెస్ ఓడిపోవాలి, అదొక్కటే వాళ్ళకి సినారియో, గెలవాలి వాళ్ళు కానీ క్వాలిఫై అవ్వాలంటే. అప్పుడు అది జరిగి మళ్ళీ
సిఎస్కే కూడా గెలవాలి వాళ్ళ మ్యాచ్ ఆర్సీబీ మీద. అప్పుడు సిఎస్కే 16 పాయింట్స్తో క్వాలిఫై అవుతారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 100 రన్స్తో 2 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళ నెట్ రన్ రేటు వాళ్ళు 14 పాయింట్స్లోనే ఉండి వాళ్ళ నెట్ రన్ రేటు వీళ్ళకంటే కిందకు వస్తుంది నెగిటివ్కి. అప్పుడు వీళ్ళు పైకి వెళ్తారు నెంబర్ 4కి. కానీ మనకి తెలిసి అన్ని జరిగే పనులు అయితే కావు. మరి 100 రన్ల తేడాతో ఓడిపోవడం, ఒక మ్యాచ్ జరిగినా కూడా రెండో మ్యాచ్ వాళ్ళకి క్లియర్గా ఈక్వేషన్ వస్తుంది, 100 రన్లు కొడితే క్వాలిఫై అవుతాము, మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా అనేసి దానికి తగ్గట్టు ఆడతారు. సో అవి జరిగే పరిస్థితి అయితే లేవు. సో ఢిల్లీ క్యాపిటల్స్ని, లక్నో సూపర్ జైంట్స్ని తీసేసేయండి. ఇక ఉన్నది ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, సిఎస్కే. సో కాబట్టి సిఎస్కే, ఎస్ఆర్హెచ్ కూడా 2 మ్యాచ్లు చేతిలో ఉన్నాయి, 2 హోమ్ గేమ్స్ వాళ్ళకి. సో ఒకటి గెలిచిన 16 పాయింట్లతో క్వాలిఫై అయిపోతుంది. సో కాబట్టి 18వ తేదీన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ వచ్చేసి నాకౌట్ మ్యాచ్. జస్ట్ గెలిస్తే సరిపోదు ఆర్సీబీకి, కొంచెం మార్జిన్తో గెలవాలి. నేను చెప్పినట్టు 20 రన్లు అలా గెలవాల్సి రావచ్చు, ఆర్ మేబీ ఒక 10 బాల్స్ మిగిలేసి చేజ్ చేయాలని రావచ్చు. అదే సిఎస్కేకి అయితే జస్ట్ విన్ అయినా సరిపోతుంది క్వాలిఫైయింగ్కి. సో ఆ మ్యాచ్ అయితే భారీగా హైప్ ఉండబోతుంది. ఆ మ్యాచ్ చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సో మొత్తానికి ఇది పాయింట్స్ టేబుల్. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ మ్యాచ్ రిజల్ట్ వల్ల ఆర్ఆర్ అయితే క్వాలిఫై అయిపోయింది. ఎందుకంటే 16 పాయింట్లకి ఇంకా టెక్నికల్లీ 2 టీంలు మాత్రమే రాగలవు. సో వాళ్ళ దాటేదానికి ఒకవేళ ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ గెలిచుంటే వాళ్ళు కూడా 16 పాయింట్లకు వచ్చే ఛాన్స్ ఉన్నింది. అప్పుడు ఏమన్నా నెట్ రన్ రేట్ ఈక్వేషన్స్ వచ్చి ఆర్ఆర్ బయటికి వెళ్ళే ఛాన్సెస్, అంటే మ్యాథమెటికల్గా జరిగే పనులు అవన్నీ మనకు తెలుసు, బట్ స్టిల్ ఆ ఛాన్సెస్ అయితే ఉన్నింది. బట్ మొత్తానికి ఈ మ్యాచ్కి ఆర్ఆర్ కూడా క్వాలిఫై అయింది. సో వాళ్ళు ఇంకా టాప్ 2 కన్ఫర్మ్ చేసుకోవాలంటే రేపు మ్యాచ్ ఉంది వాళ్ళకి పంజాబ్ కింగ్స్తో, గౌహతిలో జరగబోతుంది. రియాన్ పరాగ్ హోమ్ గ్రౌండ్ అది. మరి తను కానీ రెచ్చిపోతే వాళ్ళు ఈజీగా 2 పాయింట్లు అయితే వస్తాయి వాళ్ళకి. అండ్ దెన్ టాప్ 2 కూడా ఆల్మోస్ట్ సెక్యూర్ అవుతుంది వాళ్ళు అది గెలిస్తే. ఎందుకంటే అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిచి ఆర్ఆర్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోతే కానీ హైదరాబాద్ టాప్ 2కి వెళ్ళలేదు. సేమ్ గోస్ ఫర్ చెన్నై ఆల్సో. చెన్నై అయితే అసలు వెళ్ళలేదు 18కి. సో ఎస్ఆర్హెచ్కి మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి టాప్ 2కి వెళ్ళడానికి. బట్ అవి కొంచెం ఛాన్సెస్ తక్కువే, వీళ్ళు 2 గెలవడము, వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, సో అవన్నీ జరగాలంటే. సో మొత్తానికి ఇది పాయింట్స్ టేబుల్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ అని 18th చూద్దాము ఏం జరుగుతుంది అనేసి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై.